I am soul and నేను soul is eternal. ఆత్మను, ఆత్మ అనాది, And it is truth. అదే సత్యం. I am soul in the body ఈ శరీరంలో ఉన్న ఆత్మను నేను, to play my part. నా పాత్రను నేను పోషిస్తున్నాను. So I have to use my eternal roots and scars నా అనాది in my thoughts, రూట్ సంస్కారాలను నా ఆలోచనల్లోనూ, actions, and relationships మాటల్లోనూ, చేతల్లోనూ, సంబంధాల్లోనూ, సంపర్కాల్లోనూ ఉపయోగించాలి. they become spiritual actions, అవి ఆత్మిక spiritual కార్యాలుగా, relationships. ఆత్మిక సంబంధాలుగా రూపొందుతాయి. And there will not be any karmic bondage. అప్పుడు కార్మిక బంధాలేమి ఉండవు. Look at everyone as a soul. అందరి వంక ఆత్మలుగా but చూస్తూ, also as a deity. అలానే దేవతలుగా కూడా చూడాలి. Men and women in different costumes, ఆడ మగ రకరకాల వస్త్రాల్లో but they are deities. ఉన్న వాళ్ళందరూ దేవతలే. There will be pure feelings towards everyone. అప్పుడు అందరికీ స్వచ్ఛమైన భావాలు, ఫీలింగ్స్ Look at the idols of deities. ఉంటాయి. మనం దేవతా విగ్రహాల వంక చూసినప్పుడు ఎంతో భావన ఉంటుంది, పవిత్రమైన Same way there will be ఫీలింగ్స్ ఉంటాయి. feelings towards అలాగే ఒకరి పట్ల ఇంకొకరికి పవిత్ర భావనలు ఉంటాయి, వస్తాయి. It's a very, very good experience. ఇది చాలా మంచి అనుభవం. And we should experiment it to see దీన్ని how it helps us. సాధన ద్వారా ఎలా ఉపయోగపడుతుంది అనేది చూడాలి. From eternal sanskars to original sanskars of అనాది సంస్కారాల నుండి ఆది స్వర్ణయుగ సంస్కారంలో, దేవత ప్రపంచం యొక్క సంస్కారంలో ప్రకటితమవుతుంది. ఎందుకంటే మనం ఈ సంగమయుగంలో స్వర్ణయుగం నుండి స్వర్ణయుగానికి వెళ్ళటానికి తయారవుతున్నాము. So there are beautiful feelings of being a deity, divine, pure. ఎన్నో బ్యూటిఫుల్ భావనలు దేవతలుగా అవటానికి, దివ్యంగా, పవిత్రంగా, సతోప్రధానంగా అవుతాము. బాబా నుండి దృష్టిని తీసుకుంటూ అనుభవం చేద్దాం. To emerge your roots and scars మన కలిసిన and beautiful feelings. From Moini Didi. ఓం శాంతి. రాజయుక్త 5వ రోజు నిస్వార్థత.
ఈరోజు మనం మోహిని దీది నుండి విందాం. Om Shanti. ఓం శాంతి. We all having many different feelings, different మనలో experiences, రకరకాల ఫీలింగ్స్, రకరకాల అనుభవాలు good experiences, good feelings. అవుతున్నాయి. అందరికీ మంచి మంచి అనుభవాలు, మంచి మంచి ఫీలింగ్స్ అనుభవం అవుతున్నాయి. Sanskars. మనలో ప్రతి ఒక్కళ్ళు మన రూట్ సంస్కారాలను Root తెలుసుకుంటున్నాం. Brahma Baba. మనం బ్రహ్మ బాబా యొక్క రూట్ సంస్కారాలను తెలుసుకునే కొలది In ourselves, మనలో మనం sanskars, ఉన్న we find they are same. రూట్ సంస్కారాల ద్వారా They are emerging in us. తెలుసుకొని అవి మనలో Feeling, వ్యక్తమవుతున్నాయి. everything is changing. మనలో ఉన్న కాన్షియస్నెస్ స్వభావం అంతా మారుతుంది. The difference between truth as T capital ఎవరో అడిగారు, తేడా ఏంటి or truth. ట్రూత్ లో టీ క్యాపిటల్, ట్రూత్ లో టీ స్మాల్ అని. Truth మన భగవంతుడికి ఎప్పుడు మనం సత్యం అంటాము, గుడ్ అంటాము. So truth is Sat ట్రూత్ అంటే సత్యం, and other truth is Sach. ఇంకొక ట్రూత్ సత్యం, నిజం అనేది. And this ఒకటేమో Sach. సత్, ఇంకోటేమో సత్యం. Vocabulary. So truth and true. Sat and Sach. సత్ సత్యం అంటే నిజం, సత్ అంటే సత్యం. బ్రహ్మ బాబా With his intimate conversation and reflections, తన మాటలు, తన wanted to బాబా discover తెలుసుకోవటం ద్వారా that truth. అలాంటి సత్యంగా అవ్వాలనుకున్నారు. So when the knowledge of that I am soul, ఎప్పుడైతే జ్ఞానం, నేను ఆత్మను అనే జ్ఞానాన్ని he recognized that this లభించిందో is true. తను సత్యాన్ని I am truth. That soul is eternal. తెలుసుకోగలిగారు. నేనే సత్యం, ఆత్మ Soul is truth. అనాది, ఆత్మ అవినాశి, ఆత్మ సత్యం అనేది తెలుసుకున్నారు. దాని ద్వారా Finding that how different it is when it comes to thinking in soul consciousness, speaking in ఆత్మిక భావంతో, interacting with each other in soul consciousness. ఆత్మాభిమానంతో కలవటం, మాట్లాడటం, చూడటం, So this spiritual attitude, ఈ ఆత్మిక తీరు, ఆత్మిక దృష్టి start giving the feeling of truth. సత్యం యొక్క అనుభవాన్ని, ఫీలింగ్ ను అందరికీ And then to use it in practical life. అనుభవం చేయటం కుదిరింది. తర్వాత ప్రాక్టికల్ లైఫ్ లో ఉపయోగించారు కూడా. ఆ ట్రూత్ ద్వారా Is that integration of being in body, మరి శరీరంలో ఉంటూ కూడా but awareness that I am soul. నేను ఆత్మను అని తెలుసుకునే From there, అనుసంధానం no, we already have 4. కుదిరింది. Today we're talking about 5th. ఈరోజు మనం That because God is truth, సత్యం గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే భగవంతుడు సత్యం, then I am truth. నేను కూడా సత్యమే. Natural qualities, ఒక సహజమైన క్వాలిటీ, feeling of that I don't have to get reward for my own self. స్వయం కోసం. But also, when we look at Brahma Baba's life, బ్రహ్మ బాబా జీవితాన్ని చూసినప్పుడు you నేను కూడా how he had very ఎన్నో అనుసరించగలుగుతాను. బ్రహ్మ బాబాలో ఎంతో మంచి పర్సనాలిటీ ఉంది.
భౌతికంగా కూడా తను ఎత్తుగా ఉండేవాళ్ళు, ఫెయిర్గా ఉండేవాళ్ళు, had చూడటానికి very బాగుండేవాళ్ళు, good family, ప్రియమైన ప్రేమపూర్వకమైన children, ఫ్యామిలీ ఉండేది. good business. 3 పిల్లలు, They వైఫ్, were making lot of it. మంచి బిజినెస్, Good money. మంచి సంపాదన His ఉండేది. social connections were good, high level, సంఘంలో very మంచి decent. కనెక్షన్స్ ఉండేవి. He was known as a అన్ని charitable సంబంధాలు person బాగుండేవి. in the తను society. ఈ సొసైటీలో ఒక Because he పుణ్యం దానం చేసే వ్యక్తిగా గుర్తింపు ఉండేది. but also he was a very good devotee. తను Had మహాభక్తుడు కూడా. gurus. ఎవరికైతే He will invite many gurus at his home. అవసరంలో ఉన్నారో వాళ్ళకి ఎంతో దానాలు చేస్తుండేవాళ్ళు. ఎంతో మంది గురువులు ఉండేవాళ్ళు బ్రహ్మబాబాకు. So తనకు when అన్నీ he ఉన్నాయి. realized what is truth, తను సత్యాన్ని ఎప్పుడైతే గుర్తించారో then whatever he had, his తనకున్నదంతా or his efforts, అదృష్టమైన తన he wanted to use it in worthwhile way, invest it in God's service, సేవ building అంతా భగవంతుని సేవలో business for money, ఉపయోగించారు. used for so many years for sustenance తన భవనాలు, సంపదలు, ఎన్నో ఏళ్ళు of this యజ్ఞాన్ని big family. అనంతమైన So many పరివారం కోసం వినియోగించారు. ఆ తర్వాత ఎంతో మంది మంచి మంచి ఫ్యామిలీలు, became a family or community of 300 of them. 300 మంది అయ్యారు. అందరూ బాబాతో But today I realize that కలిసి నడిచిన వాళ్ళు. మరి ఈరోజు what are the attainments నేను చూసినప్పుడు if we are clear that when I find truth, when I know what is సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, I am truth, నేను సత్యం అనుకున్నప్పుడు the attainments ఏం ప్రాప్తులు receives. మనకు లభిస్తాయి అనేది నేను చూస్తున్నాను. And those attainments we are not aware before. ఆ ప్రాప్తులు మనకు ఇంతకు ముందు తెలియవు. Today I was really thinking about that what Brahma Baba మరి ఈరోజు నేను ఆలోచిస్తుంటే మరి సంగమయుగంలో బ్రహ్మ బాబాకు లభించిన ప్రాప్తులేంటి, మనకు లభించిన ప్రాప్తులేంటి? అవి బహుమతి కాదు, మనకు వచ్చిన ప్రాప్తులు. మనం ఎప్పుడైతే ఆత్మలు అని తెలుసుకున్నామో మనకు శాంతి అనుభవం అవుతూ ఉంది. నా నేను చాలా మధురంగా, శాంతంగా, ప్రియంగా, వాతావరణం శాంతంగా, సంబంధాలు శాంతంగా అయిపోయాయి. ఎంతో పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ గురించి ఇంకో రోజు మాట్లాడతాను. మనకు కూడా ఈ ప్రాప్తులన్నీ ఉన్నాయి. మన ప్రాప్తుల ద్వారానే మనం సేవ చేస్తున్నాం. ఎవరితోనైనా అంటే మీరు శాంతియుతమైన ఆత్మలు అని వాళ్ళు నా మొహం వంక చూస్తారు కదా. నేను శాంతంగా ఉన్నానా అని ఏదైనా పరిస్థితి జరిగినప్పుడు నేను శాంతంగా ఉంటే నేను నా ప్రాప్తులతో సేవ చేస్తున్నట్టే కదా. ముందు మనం అంతా బాబా సేవల్లో ఉపయోగిస్తాము. దాని ద్వారా నాకు పాలన లభిస్తుంది, ఎంతో మందికి పాలన లభిస్తుంది. దాని ద్వారా ప్రాప్తులు లభిస్తాయి, జ్ఞానము అర్థమవుతుంది. మరి ఆ ప్రాప్తులను నేను మిగతా వాళ్ళతో పంచుకోగలుగుతాను, షేర్ చేసుకోగలుగుతాను. ఎంతైతే షేర్ చేసుకుంటానో అంత వృద్ధి చెందుతూ ఉంటాయి.
నేను ఎప్పుడు బ్రహ్మబాబాను ముందు ఉంచుకొని his body was తన healthy until now. శరీరం ఎంతో His ఆరోగ్యంగా mind ఉండేది, was stable, peaceful. మనసు ఎంతో His స్థిరంగా mind శాంతంగా was very clear ఉండేది, understanding. తన బుద్ధి ఎప్పుడు చాలా స్వచ్ఛమైన అర్థవంతంగా ఉండేది, తన జ్ఞాపకాలు These are attainments, isn't it? చాలా మెమరీ అంతా Which generally when it comes to in local, చాలా బాగుండేది. మరి లౌకిక ప్రపంచం some have good wealth, not health, but చూస్తే he had కొంతమందికి all attainments. మంచి ఆరోగ్యం ఉంటుంది, కొంతమందికి మంచి సంపద ఉంటుంది, ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు. కానీ బ్రహ్మబాబాకు Question of అన్నీ ఉన్నాయి, or ఉన్నతమైన or reward, కార్యాలు ఎన్నో చేశారు, అన్నీ ఉన్నాయి. but rather కానీ all attainments తను ఏ దేనికోసము from ఆశిస్తూ వచ్చినట్టు అనిపించదు. like that. భగవంతుడి దగ్గరకు Your property is అన్ని contentment. Inheritance is contentment. బాగా తీసుకున్నవాడిని So contentment is వారసునిగా సంతృప్తిని తీసుకున్నారు. attainments, right? మరి సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? తృప్తి And అనేది nature or మన person, ప్రాప్తుల ద్వారానే కదా. that you are very pleasant person. నా వ్యక్తిత్వం ఏంటంటే నేను చాలా But in Hindi it was prasanta. Prasanta means ప్రసన్నమైన వ్యక్తిని. person. ప్రసన్నత అంటే ప్రసన్నం అంటే ప్లెజెంట్ గా ఉండేవాళ్ళు అని, ఎప్పుడు సంతోషంగా సుఖంగా ఉండేవాళ్ళు అని. So these are ప్రసన్నత attainments, isn't it? ఇవే కదా ప్రాప్తులు. So each one of us, I think, every మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా బాబా సంతానం, ప్రతి వారిలో ఈ రూట్ సంస్కారాలు ఉన్నాయి. and that also అవి కూడా stick serving, నిస్వార్థంగా సేవ చేయటం ద్వారా, because we are not looking for those kinds of rewards. ఎందుకంటే మనం ఏవో Attainments, లాభాల కోసం చూడటం లేదు, కానీ మనలో ఉన్న ప్రాప్తులు ఎప్పుడు ఉండేవి, జన్మ జన్మకు మనతో ఉండేవి. fortune. ఆ ప్రాప్తులే నా భాగ్యం. So each one of us should actually make a list of మన I was looking at Brahma Baba's ప్రతి ఒక్కరూ మనలో ఈ లిస్ట్ తయారు చేసుకోవచ్చు. self. I say నేను బ్రహ్మబాబాలో ఉన్న ప్రాప్తులను చూస్తున్నాను, నాలో ఉన్న ప్రాప్తులను కూడా నేను చూస్తున్నాను, all attainments. అన్ని ప్రాప్తులు. And one of the beautiful experience few souls are sharing, ఒక అందమైన అనుభవం కొంతమంది ఆత్మలో నిన్న పంచుకుంటున్నారు. that if I have faith in Baba and బాబా మీద నమ్మకం ఉన్నప్పుడు, నేను సేవ చేస్తున్నప్పుడు and then I am also obedient, so I am told నమ్మకస్తునిగా ఉంటాను. so. మరి నేను చెప్పినవి చేస్తూ ఉంటాము, అన్నీ సరిగ్గా అవుతాయి, తేలిగ్గా అయిపోతాయి. So I said, Karan Karavan Har Baba. నేను అన్నాను, కరావన్హార్ బాబా జరిగేట్టు చూస్తారు అన్నాను. తర్వాత Singing of God అనిపించింది, మనం భగవంతుణ్ణి about ఏదైతే మహిమ చేస్తున్నామో, experience. అద్భుతాల గురించి మాట్లాడుతున్నామో, Many భగవంతుడి beautiful experience. ఇచ్చే అనుభవాలు మనందరం అనుభవం చేస్తున్నాం. But if I have doubt, I have little desires. కానీ నాకు అనుమానము, చిన్న చిన్న కోరికలు, For temporary attainments, then you don't చిన్న చిన్న ప్రాప్తుల కోసం God's all పాకులాడితే in మనం practical life at once. ప్రాక్టికల్ జీవితంలో భగవంతుణ్ణి ఈ సంగమయుగంలో Telling అనుభవం చేయలేము. sharing మరి కొంతమందికి నేను చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, all done in a day. మరి రోజులో అన్నీ ఎలా జరిగేవి అనేది నాకు So it's అర్థం not you looking for, అర్థమైంది. మనం ఎప్పుడు but what God does through లాభాన్ని ఆశించి చేయట్లేదు, కానీ భగవంతుడు our attainment. మనలో సేవాదారు, మన సేవే Not only that, but మనకు ప్రాప్తులను తెప్పిస్తుంది. task as భగవంతుని సేవలో and I am able మనం to చేసే ప్రతి కార్యం ద్వారా కరణ్ కరావన్ హర్ బాబా ఎలా అద్భుతాలు మన ద్వారా చేస్తున్నారు అనేది మనం మన జీవితంలో చూసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఎలా బాబా ప్రాక్టికల్ గా అందరికీ ఈ presence. బహుమతులు
సర్ప్రైజులు ఇస్తున్నారు. Practice is helping us ఈ ప్రాక్టీస్ అందరికీ హెల్ప్ చేస్తుంది మన రూట్ సంస్కారాలను తెలుసుకోవడానికి. ఓం శాంతి. Om Shanti. With more questions. ఓం శాంతి. ఎరిక్ వాయ్ Surprised, actually, I was so involved in listening, totally forgot మళ్ళీ I was coming up to ask questions now. ప్రశ్నలు అడగటానికి ఈ రోజు వచ్చారు. Mahini Didi, I was thinking that, నేను you వింటుంటే are told that this is ఎంతో బాగుంది. to follow Baba's footsteps. మరి బాబా అడుగుజాడలు అనుసరించడానికి ఇదే సమయం, సరైన సమయం. Very, మరి రోజు బాబా సంస్కారాలను us to become like this, తీసుకొని అలా తయారవ్వటానికి మనం fully altruistic. It's kind of a big ప్రయత్నం చేస్తున్నాం. మరి నిస్వార్థంగా అవ్వటం అనేది చాలా పెద్ద అడుగు. Baba's footstep, and I thought నన్ను నేను చూసుకుంటున్నప్పుడు బాబా అడుగుజాడల్లో మరి బాబా సైజు షూ నాకు లేదనిపించింది. big prints in his footsteps, and when మరి I put my బాబా foot into it, it seems బాబా అడుగులో వేసినప్పుడు నా అడుగు చిన్నగా ఉంది బాబా అడుగు కంటే. when I'm following his footsteps, మరి బాబా అడుగుజాడల్లో అడిగేయటం అంటే అంతేనా? help us to become నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మరి మీరు చెప్పొచ్చు, మేము బ్రహ్మ బాబా లాగా తన సంస్కారం లాగా అవ్వటం, నిస్వార్థంగా అవ్వటం. one of the question I was ఒక ప్రశ్న is, నా మనసులో ఉన్న ప్రశ్న, if we think of this sanskar of మనం altruism, and I understand how నిస్వార్థం గురించి ఆలోచించినప్పుడు అది బ్రహ్మ బాబా లక్షణమే. truly కానీ altruistic మనం నిజంగా karma అంత నిస్వార్థంగా అవగలమా కర్మాతీతంగా? మరి లేకపోతే చివరిలో ఎప్పుడు అవుతామా? will make us కర్మాతీత స్థితి మనల్ని నిస్వార్థంగా చేస్తుందా? truly altruistic. లేకపోతే ఇప్పుడు ముందే అవ్వగలమా అంత నిస్వార్థంగా Eric, అని I అడుగుతున్నారు. think each one of us, we have that root sanskar. దీది చెప్తున్నారు, మనందరిలో That why ఆ రూట్ సంస్కారాలు ఉన్నాయి. have full day job, still మరి wants to do God's service, still wants అందరూ to love రోజంతా ఉద్యోగం చేసి మళ్ళీ బాబా So root sanskar సేవలోకి is there. వస్తున్నారు అంటే రూట్ సంస్కారం ఉన్నట్టే కదా. I mean, I can directly ask you, what are you expecting? You're not expecting anything నేను physical. మిమ్మల్ని అడగొచ్చు, మీరు మెటీరియల్ గా భౌతికంగా ఏదో కావాలని చేయట్లేదు కదా. Experience God's love and share. భగవంతుడి ప్రేమ, ఆ ప్రేమను అందరితో పంచుకోవటానికే మీరు I would say that చేస్తున్నారు. 90% నేనంటాను is also quite big, like Brahma 90% బ్రహ్మబాబా లాగా నీ కాలు కూడా పెద్దదే, match it very well. బాగానే మ్యాచ్ అవుతుంది షూ. If you look at మరి మా అందరూ మనం అంక చూసుకుంటే sanskar in us, రూట్ సంస్కారం మనలో ఉంది బ్రహ్మబాబా and it's so లాగానే. interesting that every day, at least I find ఇది looking at it, చాలా oh, that soul also has that root sanskar. ఇష్టంగా అనిపిస్తుంది. ఎవరి వంక చూసినప్పుడు వాళ్ళల్లో కూడా ఈ రూట్ సంస్కారం ఉంది అని తెలియగానే వాళ్ళకు ఓన్లీ గుర్తు చేయాలి అంతే. Same truth. అది అదే సత్యం, ఆ సత్యమే మనలో ఉంది. The day for the practice, look at that. రేపే మనం ప్రాక్టీస్ చేసేది. మరి నేను చెప్పేదాన్ని రేపు ఆలోచించి చూసుకోండి. Yes, నేను we have lot of తెలుసుకున్నది మనకు ఎన్నో ప్రాప్తులు ఉన్నాయి. award or anything, but lot of అవన్నీ బహుమతులు కాదు, ఎన్నో ప్రాప్తులు ఉన్నాయి ఈ సంగమ యుగంలో. even if we talk of golden age, that మరి స్వర్ణయుగం గురించి మాట్లాడితే నేను అలా అవుతాను అని అనుకున్నప్పుడు అది ఆ లక్ష్యం బాబానే ఇచ్చారు కదా. now you have మీరందరూ అసలైన దేవతలు మళ్ళీ దేవతలుగా అవ్వాలి was this అని. thing of practice మరి ప్రాక్టీస్ అంతా because you start seeing everyone. మన ప్రాక్టీస్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం అందరినీ దేవతల్లాగా. మరి భక్తిలో కూడా అదే కదా చేసింది, అందరిలో దేవుళ్ళు ఉన్నారు అనుకునే వాళ్ళం. Divinity is there, but the మరి ఆ దివ్యత్వం scars, ఉంది, ఆ సంస్కారం they're not very deep. తెలుసుకున్నాం. అదేమి చాలా లోతైంది కాదు, ఎక్కడో గట్టిది అనుకుంటాం. కానీ సంస్కారం, ఈ సంస్కారం ఎప్పుడైతే వెలువడిందో, ఆవిర్భవించిందో, మరి ఎప్పుడైతే దేహాభిమానం వచ్చిందో అది మళ్ళీ మాయమవుతుంది కదా. ఎంతైతే మనం
ఈ రూట్ సంస్కారాలు ఆవిర్భవించుకుంటాము, మిగతా సంస్కారాలు మాయమైపోతాయి. అందుకే కదా మనం చేసేది 31 రోజులు. ఈ రోజంతా హోల్ డే మనం హోంవర్క్ చేయాలి, నేను రాయాలి అనుకుంటూనే ఉంటాము. దాని ద్వారా బుద్ధి లౌకికంగా రకరకాలుగా ఉన్నా కానీ మళ్ళీ ఆలోచన వస్తుంది, నేను ఇది చేయాలి, అది చేయాలని. అది చాలా మంచిదే. ఇంటలెక్ట్, బుద్ధి ప్రాక్టీస్ వైపుకు లాగుతూ లాగేస్తూ ఉంటుంది. మనందరం ఆత్మగౌరవంగా చూస్తున్నాం. నా రూట్ సంస్కారాలు బ్రహ్మ బాబా లానే ఉన్నాయి. నేను కూడా అలానే అనుకుంటున్నాను, మీరు కూడా అంతే అనుకుంటున్నారు కదా. నన్ను ఒప్పుకుంటారా? రిక్వై అంటున్నారు, మీరు మాట్లాడుతుంటే వింటుంటే నాకు కూడా అట్లానే అనిపిస్తుంది. విన్నప్పుడు మరి ఏమైందో నాకు తెలియదు, వింటుంటే అంతే అనిపిస్తుంది నాకు కూడా. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది నేను అంత మంచిగా లేనేమో, అంత గుడ్ ఎనఫ్ కాదేమో అనిపిస్తుంది. కానీ మరి మీరు చెప్పేటప్పుడు సంస్కారాలు, లక్షణాలు అవన్నీ చెప్పేటప్పుడు అది నాకు చాలా సంపూర్ణంగా నేనే నెంబర్ 1 అనిపిస్తుంది. ఏమంటే రోజరీలో నెంబర్ 1 ఉన్నట్టు. ప్రతి జన్మలోనూ ఎలాంటి వ్యర్థమైన ఆలోచన లేవు, మరి పుట్టక ముందే పర్ఫెక్ట్ గా అయ్యాను అనుకుంటాను. నీ జ్ఞానం మరి మొదట్లో అయితే వినేటప్పుడు చాలా డిప్రెస్డ్ గా ఉండేది. ఇది ఫస్ట్ కేటగిరీ, నేను లేను. రెండో కేటగిరీ, నేను చూసుకున్నాను, ఓ నేను అక్కడ కూడా లేను. మూడో కేటగిరీ, ఓ నేను 3లో కూడా లేను, ఇంకేముంది అంత డిప్రెషన్ గా. ఇంకో 4th కేటగిరీ గురించి చెప్పేవాళ్ళు కాదు. అంత నిరుత్సాహంగా ఉండేది మొదట్లో బాబా మురళి వింటుంటే. మరి తర్వాత 3లో చూశాను, తర్వాత మధ్యలో 2లో చూశాను. మరి ఇప్పుడు ఈ నిస్వార్థం అని చెప్పిన తర్వాత కొన్ని రోజుల క్రితం నాది నేను అనేది ఇంకా మధ్యలో వస్తూనే ఉంటుంది. మరి ఈ నాది నేను అనేది అడ్డు రాకపోతే సేవ చేస్తాము అని కాదు, కానీ మనం అప్పుడు తక్కువ నిస్వార్థంగా ఉంటాము. ఇది అంటున్నారు, అందరిలో ఉందని కాదు, అందరిలో నేను నాది అతీతంగా అయ్యే లక్షణం అందరిలో ఉంది. మనం ప్రతిసారి మనం ఆలోచిస్తూ ఉంటాము అందరికీ మేలు చేయాలని. అది మనలో మామూలే. మరి పోల్చుకుంటే వాళ్ళకి ఎక్కువ గౌరవం ఉంది, నా నా పాత్ర ఏంటి, వీళ్ళ పాత్ర బాగుంది, ఇలాంటి పోలికలు వస్తూ ఉంటాయి. కానీ మనకు తెలిసినప్పుడు నాకు అనిపిస్తుంది మనం ఏదైతే ఉన్నామో అది మనకు వస్తుంది. గౌరవం అనేది మనం అడగాలి అని కాదు, కానీ నా ఆత్మగౌరవంలో నేను ఉంటే గౌరవం అదే వస్తుంది. బాబా ఒకసారి నైస్గా చెప్పారు, మీరు సేవాదారిగా అయితే మరి మీరు సేవాదారి అనే భావనకు కూడా అతీతంగా అయినప్పుడు మీ స్థితి సంపూర్ణంగా అవుతుంది, మీకు గౌరవం ప్రేమ లభిస్తాయి అన్నారు బాబా. మరి నేను నాది అనేది నా యొక్క పొజిషన్ గురించి ఇది గురించి కాదు. మరి దాని మీద ఆధారపడే మనం 1, 2, 3 నెంబర్లో ఉన్నామని చూసుకుంటూ ఉంటాము, తరగతిలో ఉన్నామని. నేనేంటో అదే నేను. మరి నేను నాది ఈ సేవలో మనం దాన్ని నేను నాదిని మనం సాధించాలి, దాని నుండి మనం విజయులుగా అవ్వాలి. మనలో ఆ తీరు కూడా ఉండాలి, ఆ యొక్క నిస్వార్థం. మరి ఒక్కోసారి సేవలో మనం వింటూ ఉంటాము, నేను ఎంతో మంది కోర్స్ ఇచ్చాను అని బాగా అనిపిస్తుంది. అది కూడా ఆ తీరు గురించి కూడా మనం
అతీతంగా అవ్వాలి, ఇంత సేవ చేశాను అంత సేవ చేశాను అనే దాని మీద ఉంచుకోవడం. Recently, someone said, "Oh, I gave birth రీసెంట్ గా to 5 Brahmins." I said, "Can you ఒకళ్ళు అన్నారు 5 బ్రాహ్మణులు పుట్టించాను అని. మరి నిజంగా నువ్వు పుట్టించగలవా? నేను ఎవరి దగ్గర ఏం లేదు, పుట్టించొచ్చా అనుకున్నాను. మరి అంటే 5 కోర్స్ ఇస్తే వాళ్ళు బ్రాహ్మణులు అయ్యారు అంటే you can use?" మరి ఇంకో భాషను ఉపయోగించవచ్చు. నాకు ఎంతో గర్వంగా ఉంది అన్నారు వాళ్ళు. మరి Happiness is all right, మరి సంతోషం ఓకే, not having కానీ consciousness. అలాంటి భావనలో ఉండకూడదు. One disappear, you will be very మరి ఒకళ్ళు కనుక కనపడకుండా పోతే మళ్ళీ ఇంకా నీకు డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఇంక 4 మిగిలారు 5 పుడితే అని. children. మరి బాబా పిల్లల్లో అందరికి మీద సద్భావన ఉండాలి, ఈ నేను అనే భావన నుండి అతీతంగా ఉండాలి అని చెప్పాను. మరి అప్పుడు తను వాడిన భాష మొట్టమొదటిసారి విన్నాను. నేను 5 బ్రాహ్మణులు పుట్టించాను అంటాం. అప్పుడు తను కూడా అర్థమైంది, తనకు కూడా నాకు అర్థం నచ్చలేదు అని. కానీ అలా అవుతుంది, మనం అర్థం చేసుకోవాలి. మరి దాని గురించి అతీతంగా అవుతూ ఉండాలి, అనంతంగా అవుతూ ఉండాలి. లౌకిక జీవితంలో మరి 3 కనుక పిల్లలు పుడితే ఒకేసారి వాళ్ళ పేరు న్యూస్ పేపర్లో వస్తుంది, ట్రిప్లెట్స్ పుట్టారు అని. మరి ప్యూరిటీ మ్యాగజైన్ లో ఏరా మరి 5 పుట్టిస్తే సక్సెస్ఫుల్ గా అంటున్నారు. మరి ఒకటి ఆకర్షణీయమైనది ఏంటంటే కరణ్ కరావన్ హార్. మరి మీరు ఎలా అనుభవం చేస్తారు, మీ లెవెల్, మీ సేవ చేసే లెవెల్, సహకారం అయినండి, మరి అలానే సహకారం అయినా లేకపోతే నిస్వార్థం అన్న. See, when we saying through, the way you expressing is, but this is like ఎలా when there is బాబా చెప్పినట్టుగా ఎలా చేస్తున్నారు మన మనసులో. దీది అంటున్నారు మన మనసులో Baba works through me. Like ఆ నమ్మకం ఉన్నప్పుడు many things to do, and I అని don't, so I call మనలో ఆటోమేటిక్ గా more things to do. అవుతూ ఉంటాయి, మన ద్వారా తెలుస్తూ ఉంటాయి మనకు. Workshop, I attend evening నేను వర్క్ షాప్ చేశాను, ఈవినింగ్ సెషన్ చేశాను. ఇవన్నీ told me, ఎలా అయినాయి అంటే and I didn't feel అదంతా I didn't నేను అలసట ఏం రావలేదు నాలో అవన్నీ చేసినా గానీ. ఎందుకంటే బాబా కరణ్ కరావన్ హారు చేపిస్తున్నారు. we don't see అవ్యక్తి పరివారం కూడా say that Baba మనం is doing through us. బాబా మనతో చేస్తున్నారు అని అనలేకపోయినా మనలో ఉన్న ఈ ఎనర్జీ, ఉత్సాహం, ఇదంతా ఈ వాతావరణం అంతా బ్రహ్మ మన ప్రయాణం పూర్తి చేయించటానికి మనందరినీ ఒక పరివారంలా మరి అలసట లేకుండా చేయిస్తున్నట్టే కదా. ఈ ఎనర్జీ, ప్రేమ, పవిత్రత అంతా బాబా ద్వారానే కదా. మన ద్వారా జరిగేది, ఈ శక్తి అంతా మనలో వచ్చేది బాబా నుండే కదా. దాని ద్వారానే కదా అయ్యేది అన్ని. అంటే బాబా వచ్చి వండి వార్చినట్టు కాదు కదా, బాబా ఎనర్జీ ద్వారా అవుతుంది, బాబా శక్తి ద్వారా అవుతుంది. ఈ విధమైన శక్తి మనలో ఉండటం వలన అనంతంగా జరుగుతూనే ఉన్నాయి. మరి నేను ఇది కూడా అనుకుంటున్నాను, ఇప్పుడు సమయం కూడా వచ్చింది. ఈ సమయ ప్రకారంగా అసంభవమైనవి సంభవం అవుతున్నాయి. భగవంతుని యొక్క అద్భుతాలు జరుగుతున్నాయి, ఇంకా ఎన్నో జరుగుతాయి. బాబా మరి అలా తను ప్రత్యక్షం చెయ్యాలి మన జీవితంలో, తన కార్యాల్లోనూ ఎన్నో అలాంటి అనుభవాలు అవుతాయి. మనం అటెన్షన్ పే చేస్తే మరి ఇంకా ఎక్కువ నీకే తెలుస్తాయి ఎలా కరణ్ కరావన్ హారు చేయిస్తున్నారు. ఒకసారి నేను కూడా అంటూ ఉంటాను బాబా చూసుకుంటారని. అది నిజంగానే అవుతుంది. మనం చేయాల్సింది మనం చేసి ఇది బాబా పని, బాబా చూసుకుంటారు అనుకున్నప్పుడు మరి ఎవరో ఒకళ్ళు సహయోగులుగా అవుతారు. పరిస్థితి మరి ఇంకో రకంగా అవుతుంది. బాబాను ఇన్వోక్ చేస్తాం, బాబా ప్రత్యక్షం అవుతారు. ఒక్కోసారి బాబా అంటారు
మరి కరావణ్కార్ మీరు కరణహారులు మీరు చెయ్యాలి అంటారు. seeing అది and నేను trying to బాబాను చూడటం see ద్వారా what Baba is kind of, or బాబా his energy is doing through others. ఎనర్జీ శక్తి మిగతా వాళ్ళ ద్వారా ఈ ప్రపంచంలో అందరినీ ఎంతో వినయంగా చేస్తుంది. మనం చేసే పని మీద కాకుండా బాబా మీద మన దృష్టి ఉంటుంది. మనకు తెలుసు బాబా శక్తి ఉంది అని, అప్పుడు పొగడ్త కూడా మన మీద ప్రభావం ఉండదు. క్రిస్మస్ లో నేను బాబాతో జోక్ చేశాను ఆ పాట వినేటప్పుడు. And I was asking Baba in meditation, did you బాబాని మెడిటేషన్ లో అడిగాను, ఆ పాట మీరే రాశారా బాబా అని అడిగాను. నీకు క్రిస్మస్ పాట ఈ ప్రపంచంలో ఎన్నో ఏళ్ల ముందు రాసిన పాట. మరి అనిపించింది అప్పుడు బాగా తెలియకుండా బాబా ఎన్నో చేస్తున్నట్టే కదా, అంటే ఎంతో మంది ఆర్టిస్టులని ఎంతో మందిని బాబా టచ్ చేస్తున్నట్టే కదా, అందువల్లనే ఈ కంపోజింగ్ ఈ పాట వచ్చింది. మరి అనుకున్నాను బాబా నువ్వు బాగా చేసావు, అన్నేళ్ల నుంచే మాకు తెలియక ముందు నుంచే ఇంత మార్పు తీసుకొస్తూ ఉన్నావు, బాబా యొక్క శక్తి ఇలా మనకు తెలుస్తుంది అనిపిస్తుంది. ఒక ప్రశ్న ఏంటంటే మోహిని దీది, మనం ఎలా చిన్న చిన్న అవరోధాలను మన స్వార్థం వల్ల వస్తూ ఉంటాయి. బాబా ఒక్కోసారి అంటూ ఉంటారు మీరు దీనికి అతీతంగా అవ్వాలి, కోరికలకు అతీతంగా అవ్వాలి అంటూ ఉంటారు. మరి అప్పుడే బాబా మనల్ని మళ్ళీ మీరు చేసే సేవ మీద ఆధారపడి మీ స్థితి ఉంటుంది అంటారు. మరి అది నిస్వార్థత అవుతుందా, మరి ఉన్నత స్థితి కోసం సేవ చేయటం అని అడుగుతున్నారు. Second number Lakshmi Narayan, third number, so he has to encourage us మరి బాబా మనల్ని ప్రోత్సహిస్తుంటారు, మరి నాకు 2వ లక్ష్మీనారాయణ 3వ నెంబర్ లక్ష్మీనారాయణలు కావాలని, మరి మనకు ఆశ ఉండాలి, మనకు ఉన్నత స్థితి కావాలని, దానికోసం ప్రయత్నం కూడా చేయాలి. మరి మన ఆ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఫ్రంట్ రో ఫుల్ అవ్వాలి కదా. మరి ఫ్రంట్ రోకి మనం లక్ష్యాన్ని పెట్టుకోకపోతే మరి మనం నిరుత్సాహపడినట్టే కదా. మరి భగవంతుని యొక్క కార్యాన్ని పూర్తి చేయటానికి కోసం మనం మొదటి నెంబర్లోకి వెళ్ళాలనుకుంటున్నాం, కోరికలాగా కాదు. ఇదే మరి మనం బాబా ఇచ్చిన ఆఫర్ తీసుకోవాలి, సరే బాబా అనుకోవాలి. మరి అది కోరిక కాదు, నేను బాబా మనం అలా అవ్వాలి అనుకుంటారు, మనం అలా అవ్వాలి. మరి అందులో స్వార్థం ఏమీ లేదు. All these, and I'm not saying it's not good. I have a way to enjoy those lines, but in a మురళిలో బాబా సాకార మురళిలో చెప్తూ ఉంటారు, మీరు రాజులాగా అవ్వాలి, ప్రజలుగా కాదు. మీరు ఎక్కువ చేయకపోతే మీరు తక్కువ స్టేటస్ ఉంటుంది, ఎక్కువ చేస్తే ఎక్కువ స్టేటస్ ఉంది అంటూ ఉంటారు కదా. మరి నేను ఎక్కువ సేవ చేయాలి, నేను అప్పుడు రాజుగా అవుతాను, లేకపోతే మరి స్వర్ణయుగంలో ఊడుస్తూ ఉండాలి, స్వీపర్గా అవ్వాలి అంటూ ఉంటారు కదా. బాబా ప్రోత్సహించడానికి అలా అంటుంటారు. మరి పిల్లల్ని తల్లిదండ్రులు అంటూ ఉంటారు కదా, ఇది చేయకపోతే అలా అవుతావు అంటారు కదా. టీచర్ కూడా అలానే మాట్లాడతారు కదా. మరి నెంబర్ 1 స్టూడెంట్ టీచర్ చూడాలనుకుంటారు, ఎందుకంటే సద్గురువు కూడా అంటుంటారు నాకు మంచి ఎలాంటి ఫాలోవర్ ఉండాలంటే ఇలా ఉండాలి అంటుంటారు. బాబా అలా మనం టచ్ చేస్తున్నారు. దాని ద్వారా మనలో ఉన్న శక్తియుక్తుల్ని మనం ఉపయోగించి మనం అక్కడికి చేరుకుంటామని. ఒక్కోసారి నేను కూడా అనిపిస్తుంది, ఇది నా గురించి కాదు, నేను ఇది చేయాలి అది చేయాలి, లేకపోతే ఏమవుతాను అనిపిస్తుంది. బాబా చెప్తున్నప్పుడు అది చాలా
అందులో ఏదో రహస్యం ఉంటుంది. బాబా అలా ఎందుకు చెప్తున్నారు, బాబా అలా మన ప్రోత్సహిస్తున్నారు. మన అందరి పిల్లలంటే బాబా ఇష్టమే, అందరూ మనం రాజులుగా అవ్వచ్చు, స్వరాజ్యాధికారులుగా అయ్యే వాళ్ళమే కదా. స్వరాజ్యాధికారం ద్వారానే స్వర్ణయుగంలో మనం మంచి స్టేజెస్ తీసుకుంటాము. బాబా మనల్ని నెడుతున్నట్టు కాదు, తోస్తున్నట్టు కాదు, బాబా మనల్ని ప్రోత్సహిస్తున్నారు. సేవలో మనం ఎన్నో చూస్తూ ఉంటాము. కొంతమంది అయితే మన క్లాసులో ఎన్ని నంబర్లు ఉన్నా కానీ సేవ చాలా సహజమే కదా. ఎవరైనా మన కాంటాక్ట్లోకి వచ్చిన వాళ్ళలో కొంతమంది స్టూడెంట్స్ గా ఉంటారు, కొంతమంది కాంటాక్ట్ లోనే ఉంటారు, కొంతమందికి ప్రోత్సాహం లభిస్తుంది. మరి సేవను సపరేట్ సబ్జెక్ట్ గా నేను చూడను. మీరు స్టూడెంట్ అయితే మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, ప్రోత్సాహపడతారు, అది కూడా సేవే. మరి మనం వినయంగా ఉంటే మిగతా వాళ్ళు కూడా మనలాగా అవుతారు. అదంతా మనం మంచి ఉదాహరణలాగా ప్రోత్సహించటమే. మరి ప్రకాష్ మణిదాది కూడా చెప్పినట్టు నేను ఎప్పుడు ప్రతిరోజు నెంబర్ 1 గా కరెక్ట్ టైంలో ఉండాలి క్రమశిక్షణలో అనుకుంటారు. అందులో కోరిక ఏమీ లేదు లక్ష్మీనారాయణలుగా అవ్వాలని. కానీ బాబా నన్ను అలా చెయ్యాలి అనుకుంటే నేను ఓకే బాబా సరే అనే అనాలి. మరి బాబా నాకు ఇస్తున్న ఆఫరింగ్ కదా ఈ స్టేటస్, మరి నేను ఎందుకు తీసుకోకూడదు? అవునా? I don't know if the aim of being altruistic is okay. మరి అందులో లక్ష్యం అనేది నిస్వార్థం అన్నట్ట. మరి బ్రహ్మబాబా లాగా అవ్వటానికి ఏది సహాయపడుతుంది? ఏ నిస్వార్థత? మనం దేనికి అటెన్షన్ పెట్టాలి? ఏది మనలో నుండి తీసివేయాలి? అలా మనం నిస్వార్థంగా బ్రహ్మబాబా లాగా అవ్వాలంటే, మనం చేసే సేవ బ్రహ్మబాబా లాగా ఉండాలంటే, మరి ఆ సంస్కారాల గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఆ సంస్కారాలు మనలో పెంచుకోవటం కోసం ఏదైతే దాని మహాదానిగా మనం చేస్తామో అది ఆ యొక్క ఫలితం మనందరికీ వస్తుంది. ఇది అనంతమైనది, మరి అందరితో పంచుకోగలిగేది. నాలో ఉన్నది, నేను చేసేది, నేను చేసింది, దాని ఫలితం అందరిలో మనం పంచుకుంటాం. మీరందరం ఒక స్లోగన్ విన్నాం. బాబా అన్నారు, అందరి ప్రయోజనం కోసం, అందరి కళ్యాణం కోసం అని బాబా అంటారు. నాకు కూడా అనిపిస్తుంది. మరి 10 మంది ఇంట్లో ఉంటే అందరూ హ్యాపీగా ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. మరి ఒకళ్ళు సంతోషంగా లేకపోయినా మరి ఆ ఎనర్జీ అలానే ఉండదు కదా. మరి బాబా మన తీరు, మన మాటలు, మన దృష్టి అన్ని మనల్ని ఈ మితమైన కోరికల నుండి అనంతంగా తీసుకువెళ్తాయి. ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి. బాబా అదే అందరి పిల్లల్లో ఎప్పుడు చూసేది, అందరి ఆత్మల్లో బాబా. అందుకే do something where they felt very good that Brahma Baba gave me this assignment, or బాబా ఏదో ఒకటి వాళ్ళు చేయగలిగేది ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చేయలేనప్పుడు వాళ్ళకి చేయగలిగేదే బాబా ఇస్తూ ఉండేవాళ్ళు, చేయించేవాళ్ళు. give them that instead of that. వాళ్ళకు అవసరమైనది అందరి నుండి ఒకే విధంగా చేయలేకపోయినా ఎక్స్పెక్ట్ చేయకుండా బాబా వాళ్ళు మన వృత్తి, మన ప్రవృత్తి, మన ప్రేమ అందరి పట్ల వాళ్ళను ఎంతో వాళ్ళు ఎంతో ప్రయోజనం పొందే విధంగా ఉండాలి. చాలా బాగా చెప్పారు. మరి అది బ్రహ్మబాబాలో చూడటం, ఆ సంస్కారాన్ని ఇంకా విభజించుకోవటానికి ఈ బ్రహ్మబాబా పెద్ద అడుగు మీద గురించి మనం తెలుసుకోవటం బాగుంది.
that we shouldn't be overconfident, but don't underestimate. Um, We should మనలో try ఓవర్ to కాన్ఫిడెన్స్ ఉండకూడదు, అట్లా అని అండర్ ఎస్టిమేట్ కూడా చేసుకోకూడదు. so good. For me, I gave myself many surprises. Oh, I'm so good. Look, I thought about everyone. I'm caring about everyone. So it's okay to, no, Baba say great నేను soul. అందరినీ బాగా చూసుకుంటున్నాను, నేను ఓకే అని గ్రేట్ గా Ego, but that ఉన్నతంగా ఉండటం అది అహం అవ్వదు, says, కానీ అక్కడ సంఘం వేగం యొక్క ప్రోత్సాహం అది అది such a beautiful task, right? అది మనం సేవాదారులుగా ఇంత మంచి కళ్యాణానికి And మనం Sister Gayatri will bring us this amazing sentence again. There are like beautiful mantras that really గాయత్రి బహన్ resonate in our hearts the whole day. So thank you హోంవర్క్ for గురించి bringing the magic sentence for tomorrow. Sister Gayatri, welcome. Om Shanti. Thank you, Eric. And that was a really nice interview, and ending up with ఎరిక్ బాయ్ అది చాలా మంచి ఇంటర్వ్యూ. I do for the whole world. I do it for నేను you. చేసేది ఏదైనా అది ప్రపంచం మొత్తం కోసం చేస్తాను అనుకోవటం. So before I give you the point for today, and I know I have to be fast, I'd like to read an experience, short of course, by someone from Israel. I think her name is ఇజ్రాయెల్ నుంచి Raquel. I'm not sure how you రేచల్ ఒక అనుభవాన్ని పంపించారు, త్వరగా చదువుతాను. the whole idea of self, and this is what she says. తను ఏం చెప్తున్నారంటే, One to try it వాడిని చూస్తున్నాను, and create for myself ట్రాఫిక్ guidance కంట్రోల్ about who is my teacher. And ఎవరు నా టీచరు అనే దాని గురించి ఆలోచించినప్పుడు మొట్టమొదటి ఆలోచన బాబాకి వచ్చిన బాబాకి వేసిన ప్రశ్న అది స్వార్థమా, టీచర్ నేనే అనుకోవడం, బాబా నా టీచరు, బాబానే టీచ్ చేస్తారు, గుర్తు చేస్తారు ప్రతిదీ. మరి అదే సమయంలో It is his light that illuminates me for who I am. The real one, వెలుగే నేనెవరో నాకు చూపిస్తుంది, the authentic one. నేనెవరినో The same I who wants నాకు ప్రత్యక్షం చేస్తుంది, the same I who want to live. I am the same truth that the refined voice called the divine conscience, the conscience of the soul. I'm learning to hear more and more నేను ఇంకా ఇంకా నేర్చుకుంటున్నాను. according to it. అలా సహజంగా ఉండాలనుకుంటున్నాను. So this was her experience, and I thought that it really matched the first part of the interview, Eric, when you were saying to Sister Mohini, okay, Baba says this, but is it, can I really aspire to it? And I think what Rachel or Raquel is saying, that to do that, maybe you also have to become your own teacher. So you teach yourself the way the teacher is teaching you. మరి టీచర్ ఎప్పుడప్పుడు మనకు మనం టీచర్గా కూడా అవ్వాలి అంటున్నారు. So could we have first the root sanskara slide? Yeah, thank you. So tomorrow's root sanskara is altruism. సంస్కారాలు ఏంటంటే Altruism. And it is the three aspects to altruism in relation to Brahma Baba, is that he had a selfless awareness. A selfless awareness. బాబాకు నిస్వార్థమైన అవగాహన ఉంది, కళ్యాణకారి వృత్తి ఉంది, ఉన్నతమైన సమర్థత, రక్షించే సమర్థత ఉంది. మరి నిస్వార్థ అవగాహన గురించి మోహిని చెప్పారు. అతీత సేవాదారికి కూడా అతీతంగా అవ్వటం అనే దాని గురించి మాట్లాడారు. So connected to altruism,
here is the quote that నిస్వార్థత గురించి ఆలోచించినప్పుడు tomorrow రేపటికి bring వాడేది unity together, all of us. అందరం కలిసి So the quote is, you కోటి are ఏంటంటే so మీరు altruistic, చాలా నిస్వార్థమైన వాళ్ళు, you ఎందుకంటే are the truth. మీరు సత్యం, Your only desire మీ ఏకైక కోరిక and selfless. సత్యమైన నిస్వార్థమైన So this we సేవ. will take in our contemplation, ఇదే మనం తీసుకొని and మనం in our రాద్దాం 108 సార్లు మన ఈ ప్రయాణంలో. being truly altruistic souls. మనం అందరం And those నిస్వార్థమైన ఆత్మలం, బాబా అడుగుజాడల్లో నడిచే వాళ్ళం. బాబా ప్రతి ఒక్కరి నిస్వార్థమైన వృత్తిలో పాలన చేశారు. దాని వలన లభించే కర్మఫలం గురించి తెలిసినా కూడా బాబాకి ఫలం మీద మోహం లేదు. బాబాకు తన సొంత కర్మల ద్వారా లభించే ఫలంపై ఎప్పుడు కోరిక లేదు. ఎందుకంటే బాబాకు ఎప్పుడు తన ఆలోచనలు, మాటలు మరియు కర్మల్లో శివబాబానే ఉండేవాళ్ళు. బాబా పేరు, గౌరవ మర్యాదలకు ఎప్పుడు అతీతంగానే ఉన్నారు. అవ్యక్త జర్నీకి ఇప్పుడు స్వాగతం. Adi Dev is a unique life story. It begins in the mid-1930s in Sindh, a region of northwestern India. This was the time when all the religious practices of Hindus had degraded from its highest form. In such a community lived one individual. In the city ఒక్కళ్ళు of Hyderabad. ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళకంటే He was very different from the rest. వేరేగా ఉండేవాళ్ళు, చాలా వ్యక్తిత్వంగా ఉండేవాళ్ళు. ఆయన పేరే దాదా And లేఖరాజ్. his full name was Dada Lekhraj. Dada Lekhraj తను 1876 in ఇందులో 1876 కృపాని ఫ్యామిలీలో జన్మించారు. Kripalani family. Dada had many specialities, such as his fluency in Sindhi, Hindi, and English. He was well versed in many scriptures. He had this beautiful art. బాబా And in the business career, he was given బంగారపు డిజైన్లు చేస్తూ ఉండేవాళ్ళు. Dada was a great devotee of Narayan. దాదా నారాయణుడి మంచి భక్తులు. There was a picture in the market ఒకసారి మార్కెట్లో of Narayan నారాయణుడు and Queen లక్ష్మీదేవి Lakshmi, where Queen Lakshmi was పిక్చర్ massaging కనపడింది. అక్కడ his నారాయణుడి legs as if కాళ్ళు she was his maiden. లక్ష్మీదేవి నొక్కుతూ ఉంది, But ఒక Dada దాసిలాగా. did not like బాబాకు ఆ Dada felt ఫోటో that the నచ్చలేదు. capacity of a మరి woman బాబా is అనుకున్నారు, no మరి less than of a man. నారి యొక్క శక్తి They should be treated ఎవరికి as తక్కువ equals. కాదు, సమానంగా ఉండాలి Around. అనుకున్నారు. మరి ఆ పెయింటర్ని పట్టుకొని బాబా అడిగారు, మళ్ళీ Asked him, లక్ష్మీదేవిని సమానంగా ఉండేట్టు ఈ పిక్చర్ని తీయాలి అని చెప్పారు. అంటే లక్ష్మీదేవిని తలవైపు కూర్చోబెట్టి బాబా సమానంగా చేయించారు. దాదా 60 ఏళ్ళు రాగానే he began to receive indescribable తనలో కొత్త అనుభవాలను చవి చూశారు. ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తొలగిపోయింది బాబాకి. ఒకరోజు బాబా తన ఫ్రెండ్స్తో కూర్చొని ఉన్నప్పుడు తనకు కొత్త అనుభవం మొదలైంది. తన రూమ్కి వెళ్ళిపోయారు. తను ఒక దివ్యమైన నష మొదలయ్యింది. తను దేహాభిమానానికి అతీతంగా అయిపోయారు. తన పవిత్రమైన ఆత్మ, పవిత్రమైన కాంతి, శాంతి సాగరంలో మునిగిపోయారు. ఆ తర్వాత విష్ణువు యొక్క దర్శనం అయ్యింది 4 చేతులతో. మరి దాదా అనుకున్నారు, మరి తన గురువు వల్లే
ఈ సాక్షాత్కారం జరిగింది అనుకున్నారు. మరి గురువు దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు తెలిపారు ఆ సాక్షాత్కారాన్ని ఇప్పించినందుకు. కానీ గురువును చూసినప్పుడు అర్థమైంది ఇది గురువు శక్తికే అతీతమైనది అని. అప్పుడే దాదా మనస్సు పరమాత్మ వైపు వెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత దాదా ఇంకో చోటకు వెళ్ళారు తన బిజినెస్ కోసం. తను కొన్ని చెట్ల కిందకు అలా కూర్చొని మౌనంలోకి వెళ్ళేవాళ్ళు. ప్రతిరోజు ఏదో ఒక కొత్త అనుభవం తనకు అయ్యేది. అప్పుడు బాబా కూర్చొని అన్ని అనుభవాలను దగ్గర చేర్చారు. అప్పుడు ఈ అనుభవాల గురించి బాబా తన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకు ఉత్తరాలు రాసేవాళ్ళు. కొన్ని ఉత్తరాల్లో తను రాశారు, నాకు తాళం చెవి దొరికింది, నాకు దొరికింది, నేను సాధించాల్సింది దొరికింది, ఇంకేం కావాలి నాకు అని ఉత్తరంలో రాశారు. కొన్ని రోజుల తర్వాత దాదాకు ఇంకా డబుల్ సాక్షాత్కారం అయ్యింది. ముందు జ్యోతిర్లింగం శివ పరమాత్మ కనపడ్డారు. తర్వాత కనపడిన సాక్షాత్కారంలో మొత్తం ప్రళయం కనిపించింది. తర్వాత దాదాకు ఇంకా ఎన్నో సాక్షాత్కారాలు అయ్యాయి. తనకు తన మామ మూలచంద ఆత్మ తన శరీరం నుంచి వెళ్ళిపోయేటప్పుడు కనిపించారు. ఆత్మ ఎలా అన్ని అవయవాల నుండి మరి ముఖం ద్వారా నుదురు ద్వారా ఎలా ఆత్మ బయటకు వెళ్ళడం కనపడింది చనిపోయినప్పుడు. మరి ఇంకొక ప్రత్యక్ష దృశ్యంలో విష్ణుమూర్తి నేనే విష్ణుమూర్తిని, మరి నువ్వు కూడా నువ్వు కూడా ఆ విష్ణువే అని చెప్పారు. మరి కొన్ని రోజుల తర్వాత దాదా ఒక చోట గురువు చెప్పే బోధన వింటున్నారు. దాదా సడన్ గా లేచి ఒక రూమ్ లోకి వెళ్ళారు. మరి దాదా కోడలు తనను అనుసరించి ఏం జరుగుతుందని చూశారు. దాదా కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి. మరి ఆ రూమ్ అంతా కూడా ఎర్రగా ఉంది. మరి ఆ దాది చూసి తను కూడా అశరీరిగా అయిపోయారు. తర్వాత ఒక మాట దాదా నోటి నుండి వచ్చింది, నిజానంద స్వరూపం శివోహం శివోహం, జ్ఞాన స్వరూపం శివోహం శివోహం, ప్రకాశ స్వరూపం శివోహం శివోహం. సో అనే మాటలు బాబా నోటి నుండి వచ్చాయి. దాదా ఎంతో మౌనంగా సైలెన్స్ లో ఉండిపోయారు. తాను ఎంతో లోతైన ఆలోచనల్లోకి వెళ్ళిపోయారు. దాదా చివరికి అర్థమయ్యింది, శివ భగవానుడు తానే ఈ శరీరం యొక్క ఆధారం తీసుకొని కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు అని. దాదా మరి అలాంటి ఆత్మ అనుభవాలను ఇంకా సాధన చేస్తూ గీతలో ఉన్న జ్ఞానాన్ని అర్థాన్ని తెలుసుకున్నారు. మరి దాదా ఆత్మాభిమానం గురించి, ఆత్మ అనుభవాల గురించి అందరికీ చెప్పటం మొదలుపెట్టారు. ఎన్నోసార్లు రాసుకున్నారు, నేను ఆత్మను, జశోద ఆత్మ, రాధిక ఆత్మ అని రాస్తూనే ఉన్నారు. అది తన మనసులో స్థిరమయ్యే వరకు మరి రాశారు. చివరికి బాబా అర్థం చేసుకున్నారు, తానే మొట్టమొదటి ఆది దేవుడనని. అదే భగవంతుడు బ్రహ్మదేవుడు తయారు చేసిన రూపం అని తను తెలుసుకున్నారు.
जग के पालनहार जगत के तारणहार हो Om Shanti. Om Shanti. Om Shanti, this is me again. And I just wanted to inform the whole of the Abhyakti Parivar family that tomorrow at Amrit Vela, and I know you start at 3:30, so there would be 3:30 to 4, and then at 4 o'clock, I would practice the contemplation on the quote on altruism tomorrow morning. And the reason for this is that it would be nice for us to do it using the quote as a meditation commentary, but like the meditation commentary that not just go from one thought to the other thought to the other thought and maybe take us more on an upward spiral with each thought, and of course being with Baba, but the quote will take us deeper into ourselves and then deeper into experiencing Baba's remembrance and deeper into experiencing that sanskara of altruism. So I would be doing the contemplation using the quote as a commentary. And each time I say it, it will just be silence, no music, just the quote, and I will repeat it. And each time I say it, it will be the quote, then it will be silence. And in the silence, you would take those words, what you heard, whatever you heard, and you are going to take it into the heart of the soul, the intellect, the preet in the buddhi, the love in the intellect. So the intellect will take it there, and then the intellect will also take it to Baba. And then you will hold it, and then allow yourself to feel it, to experience it. And then you will hear it again. And then in the 2 or 3 minutes after that follows, you will take it into your experience. And what I will be doing in those 3 minutes that you are taking it into your experience, and I'm asking you to also do it, is to hold that shanti, to hold that silence inside of you and outside of you, because we know that Baba enters into spaces that are full of that abhyakt silence, of that soul conscious silence, and he's then able to touch and signal us with beautiful experiences of this sanskara, this root sanskara of altruism. So please be there for this experiment, and I'm sure we'll have a wonderful Amrit Vela together. Thank you. Om Shanti. Om Shanti. Thank you, Sister Gayatri. And as we just heard from her that tomorrow's Amrit Vela will be special, I just would like to go through tomorrow's schedule also, because tomorrow is a Tuesday, so there is, but also it will be evening 5 p.m. chit chat session for రేపు Avyakta సాయంత్రం రేపు మంగళవారం సాయంత్రం Sunday Avyakta Murli, and that's 5ంటికి 5 p.m. అవ్యక్త మురళి చిట్ చాట్ ఉంటుంది 5 నుంచి 6 మనకు కదా silence, and then evening bhakti continues, and then Avyakti Gyan Ratan in Hindi,
6:45 p.m. to 7 p.m. 6కి హిందీ బట్టి 6:45 6:45కి అవ్యక్త జ్ఞాన రత్నాలు. So this is the schedule for tomorrow. As you all heard that we decided to do a special Amrit Vela.